పెట్టుకొని బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మండలంలో వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బచ్చోడు గ్రామంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ చేశారు. ఇక భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టింది అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి ఉండకపోతే మనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదన్నారు. కేవలం అధికారం కోసమే బీజేపీ ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో ఉన్న బీజేపీకి కనువిప్పు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఏ స్వతంత్రం కోసమైతే ఆనాడు పోరాటం చేసి అనేక మంది త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక మతం పేరుని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని పూర్తిగా వారి సొంతమని అనుకొని దేశాన్ని అల్లకొల్లోలం చేసి 2 పర్యాయాలు ఈ దేశాన్ని పరిపాలించి మొన్ననే 3వ పర్యాయం కూడా అధికారంలోకి రావటం జరిగింది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల జ్ఞాపకాలను కానీ ఆనాడు ఈ భారతదేశ ప్రజలందరూ డబ్బొక్కటే కాదు ఉన్నవాడికి లేనివాడికి చట్టం అనేది సమానమే అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తూ ఆ రాజ్యాంగాన్ని కూడా తప్పును పడుతూ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశ ప్రజలను మభ్యపెడుతూ 3వసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ సమీకరణలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ స్వతంత్రం కోసమైతే పోరాటం చేసిన మహానుభావుల్ని విస్మరించిన ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పడం